హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న, వేణుస్వామి గారు మరి గత కొంతకాలం నుంచి కూడా వివాదంలో అయితే చిక్కుకున్నారు. ఎప్పుడైతే నాగ చైతన్య, శోభిత వీళ్ళ విడాకుల గురించి చెప్పారో అప్పటి నుంచి కూడా మీడియాలో టార్గెట్ అయిపోయారు. అంతా కూడా టార్గెట్ అయిపోయారు సోషల్ మీడియాలో కూడా. అప్పుడు ఒక ఇష్యూ జరిగింది వేణుస్వామి గారికి అండ్ టీవీ5 మూర్తి గారికి. అయితే ఇప్పుడు ఈయన పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి నాంపల్లి కోర్టు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ని ఆదేశించింది. మరి తొందరలో మరి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఏం జరిగింది ఇప్పుడు? ఈ వివాదం ఏంటి? వీళ్ళ మధ్య కొత్తగా వచ్చిన వివాదం ఏంటి? మరి దీంట్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చి ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? ఇది ఇప్పటి సంగతి కాదు. నేను చెప్పాలంటే వేణుస్వామి మీద ఆరోపణలు అనేది ఆయన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడో అప్పటి నుంచి వస్తున్నవి. అయితే ఈ కేసు వచ్చేసి ఇది సపరేట్, ఈ ట్రాక్ సపరేటు. వేణుస్వామి సినిమా వాళ్ళ మీద ఈ వ్యాఖ్యలు చేస్తూ రావడము, ప్రభాస్ కెరియర్ మీద కావచ్చు, నాగ చైతన్య కెరియర్ మీద, ఆయన సమంత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం మీద ఇవన్నీ చేస్తూ వచ్చాడు. రీసెంట్గా ఉన్నట్టుండి వేణుస్వామి ఒక వ్యాఖ్యలతోటి మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాడు. అవి తిరిగి ఆయనకే చుట్టుకున్నాయి. ఆ వ్యాఖ్యలు ఏంటంటే నాగ చైతన్య మళ్ళీ రెండోసారి ఎంగేజ్మెంట్ చేసుకోవడము, శోభిత వీళ్ళిద్దరి ఇది. సో దానికి సంబంధించి వ్యాఖ్యలు చేశాడు. ఇది కూడా ఎక్కువ రోజులు నిలవదు అన్నట్టుగా. సో ఒక్కసారిగా అందరికీ మండింది. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే అది సామెత ఏదో ఉంది చూడండి, ఇది శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముందా అన్నాడు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. ఆ టైప్లో ఏదన్నా మాట్లాడడం అంటే ఇట్లా పనికిమాలిన మాటలు, అనవసరంగా ఎదుటి వాళ్ళ జీవితాల్లో అది కూడా నెగిటివిటీనే ఉంటుంది వేణుస్వామి మాటల్లో. దాంతో సినిమా జర్నలిస్టులు అలాగే సినిమా కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫిలిం ఛాంబర్ నుంచి కూడా వేణుస్వామికి అఫీషియల్గానే కాల్స్ వెళ్ళి వేణుస్వామి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అంటే ఇలా మాట్లాడడం సరైంది కాదు అని చెప్పి. ఇంకా సినిమా జర్నలిస్టులు అయితే ఆయన కంట్రోల్ చేయాలని చెప్పేసి వీళ్ళు రియాక్ట్ అయ్యి ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేయడంతో వేణుస్వామి గారు ఆయన వైఫ్ ఇద్దరు కలిసి కూడా వీడియోలు పెట్టారు. అంటే ముఖ్యంగా ఆయన వైఫ్ అయితే ఫిలిం జర్నలిస్టులను తిట్టడం మొదలెట్టారు. మీరు సినిమా వాళ్ళ మీద ఇష్టమైన వార్తలు రాసుకోవచ్చు, మీరు ఇష్టంగా ఉన్నట్టు వాళ్ళని తిడుతూ గాసిపులు పుట్టించవచ్చు, మేము మాట్లాడితే తప్ప అని. అంటే వీళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పాలనుకుంటే వాళ్ళు మాట్లాడేది కూడా తప్పుని ఒప్పుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆవిడ అది చేయలేదు. సినిమా వాళ్ళ మీద మీరు రాస్తున్నారు, మేము రాస్తున్నాం, చెల్లుకు చెల్లి అన్నట్టు ఆవిడ మాట్లాడింది కూడా. అది కూడా ఒక విధమైన అమాయకత్వమే. అవును, మీరు తప్పుడుగా రాస్తున్నారు, మీరు మానేయండి, అప్పుడు మేము మానేస్తామని చెప్పడం అది కరెక్ట్. లేదా మేమే తప్పు చేయలేదు అంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదని కూడా ఒప్పుకోవాలి. అలా లేకుండా ఆవిడ ఒక రకంగా తమను తాము సమర్థించుకుంటూ సినిమా వాళ్ళ మీద మీరు రాసినట్టే మేము రాస్తాము, మేము మాట్లాడతాము అన్నట్లుగా మాట్లాడారు. సో ఇదంతా బాగా వైరల్ అయిన తర్వాత ఉన్నట్టుండి ఈ టాపిక్లోకి మూర్తి గారు ఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడైతే మీడియా మీద విమర్శలు వచ్చాయో సో మీడియా సీరియస్గా తీసుకుంది. సో ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు కదా, ఆ రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే మూర్తి గారు, టీవీ5 మూర్తి గారు రియాక్ట్ అయ్యారు. సో ఆయన నేరుగా వచ్చేసి ఆయన ఈ టాపిక్లో ఒక్కసారిగా ఎప్పుడు జరగని అనేక విషయాలు బయటికి తీశాడు. అవి ఏంటయ్యా అంటే వేణుస్వామి మహిళలతోటి శృంగార పూజలు చేయిస్తాడు అని చెప్పేసి ఆయన మొదలెట్టాడు. ఆ తర్వాత ఈ కామాఖ్యాదేవికి ఏవైతే పూజలు ఉన్నాయో ఈ పూజలు కావచ్చు, తర్వాత ఫోటో మార్ఫింగ్లు, ఈ రకరకాల విషయాలన్నీ ఆరోపణలు చేశాడు. దాని తర్వాత కూడా అవి ఓవరాల్గా అన్నీ మాట్లాడదాం. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మూర్తి గారు ఏం చేశారంటే వేణుస్వామి గారు ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నాడు, జ్యోతిష్యం అని చెప్పేసి ప్రజలకు తప్పుడు దారిలో నడిపిస్తున్నాడు అని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు వేణుస్వామి గారు. అంటే ఇది ఒక రకమైన చీటింగ్ కేసు. సో మోసపూరిత మాటలతో మభ్యపెట్టడం 420 కేసు వేశారు. అయితే దీన్ని కోర్టు తీసుకుంది, నాంపల్లి కోర్టు దీన్ని విచారించి వేణుస్వామి గారిని చర్యలు అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి మన పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు చెప్పడం జరిగింది. ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వేణుస్వామి గారిని వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. సో ఇది జరిగేది. అయితే విచారించిన తర్వాత మరి వాళ్ళు ఛార్జ్ షీటు దాఖలు చేస్తారా ఏంటనేది చూడాలి. అయితే ఎందుకు వేణుస్వామికి ఈయనకి ఈ రేంజ్లో వచ్చింది? నిజానికి ఈ సంఘటన వాళ్ళిద్దరి మధ్య టీవీ డిబేట్ కావచ్చు, వారు కావచ్చు జరిగి దాదాపు 3 వారాలు అవుతుంది. 3 వారాల తర్వాత సడన్గా మూర్తి ఎందుకు ఇచ్చాడు, వెనకాల ఏం జరిగింది అనేది చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే మూర్తి గారు ఎప్పుడైతే వేణుస్వామి గారి మీద ఆరోపణలు చేశాడో అప్పుడే మహిళలకు సంబంధించి మహిళలను లోబర్చుకోవడానికి ఆయన ఇటువంటి పూజలు చేస్తాడని చెబితే దానికి వేణుస్వామి గారు రిప్లై ఏమి ఇచ్చాడంటే దీనికి సంబంధించి 5 మకారాలతో ఉన్న పూజలు ఉంటాయి అని చెప్పేసి మద్యము, మైథునము ఈ టైప్లో ఒక 5 రకాల ఇవి చెప్పాడు. సో వీటి ప్రకారం జరుగుతుంది అక్కడ. కాబట్టి మైథునం అంటే తెలిసిందే కదా. సో కాబట్టి దాన్ని శృంగార పూజ అని తెలుగులో అన్నా సరే అది కామాఖ్యాదేవికి చేసే పూజ కాబట్టి ఆ పద్ధతిలో ఉంటుందని ఈయన అంటాడు. అటువైపు మూర్తి చూస్తేమో లేదు, నువ్వు అక్కడ హోటల్ తీసుకొని అందులో గడిపావని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తాడు. అయితే దీంట్లో ఎవరు కూడా ఎవిడెన్సెస్ చూపించలేదు.
ఈయన సిన్సియర్గా పూజ చేస్తున్నట్టు ఆయన దగ్గర ఏది క్లియర్గా లేదు. అలాగే ఇటువైపు ఈయనతో చూస్తే మూర్తి గారు చేసిన ఆరోపణలకు ఆయన కూడా ఏ వీడియో ఎవిడెన్స్ కానీ లేకపోతే ఎవరైనా ఆయన వల్ల బలైన హీరోయిన్ వచ్చి ఆరోపించడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి ఇవి కేవలం ఆరోపణలుగానే చూడాలి. ఎందుకంటే నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోలీసులు, మీడియా వరకు అయితే మాత్రం ఇవి ఆరోపణలు. దీని తరువాత మూర్తి గారు నన్ను కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పేసి వేణుస్వామి గారు ఒక ఆడియో లీక్ బయట పెట్టారు. అవును. సో ఆ ఆడియో లీక్లో ఏముందయ్యా అంటే దీన్ని ఆయన వైఫ్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. సో దానివల్ల అది బాగా వైరల్ అయింది. అందులో మూర్తి గారి అనుచరుడుగా అని చెప్పుకుంటూ అమర్ అనే ఒక వ్యక్తి మరొక జర్నలిస్ట్తో మాట్లాడుతున్నాడు. అతను కూడా జర్నలిస్టే. సో ఒక లేడీ జర్నలిస్ట్ తోటి మాట్లాడుతూ వేణుస్వామిని మనం 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాము, సో 5 కోట్లు ఇస్తాడా లేదా అంటే ఆయనకు అంత కెపాసిటీ లేదని ఏమంటుంది. సో ఎంత డిమాండ్ చేయొచ్చు, ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్తాయంటే ఆ టీవీ ఛానల్ ఓనర్తో సహా అందరి పేర్లు చెప్పారు. సో ఆ ఓనర్ పేరు చెప్పడం అనేది వాళ్ళ ప్రతిష్టకు సంబంధించిన ప్రాబ్లం. రెండవది మూర్తి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. మూర్తి ఏమన్నాడంటే నేను ఎప్పుడు కూడా ఏ డబ్బులకి కకృతి పడలేదు, కనీసం ఆఫీస్కి సంబంధించి ఆఫీసు డబ్బులతో టీ కూడా తాగను నేను, సో నా డబ్బులే నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్పేసి మూర్తి కూడా కౌంటర్ ఇచ్చాడు. మరి దీని మీద నిజానికి వేణుస్వామి ఇదంతా జరిగిన తర్వాత నా పరువుకు భంగం కలిగించారు కాబట్టి నేను కోర్టుకు వెళ్తాను, నేను డిఫమేషన్ కేసు వేస్తానని చెప్పేసి వేణుస్వామి అన్నాడే కానీ ఇప్పటిదాకా వెళ్ళలేదు. అటువంటి కేసు అయితే మూర్తి మీద వేయలేదు. సో అంత సద్దుమణిగింది, అంత బాగానే ఉందనుకున్న టైంలో టక్మని చెప్పి మూర్తి గారి కేసు వేశారు. ఓకే. సో ఇది ఇక్కడ జరిగిన బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇందులో వేణుస్వామి కామ్గా ఉన్నా సరే ఇటువైపు ఈ ఛానల్ ఏదైతే ఉందో ఇది ఆయన వదలడానికి సిద్ధంగా లేదు. ఎందుకయ్యా అంటే ఆ ఛానల్ అథారిటీ దగ్గర నుంచి మూర్తి గారి దగ్గర నుంచి ఆయన అనుచరులైన జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పేరు ఇందులో బయటికి తీయడం జరిగింది ఆడియో లీక్లో. సో ఛానల్కి ఎంతో కొంత ఇమేజ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ ఇమేజ్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద సమస్య. కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేసిన వ్యక్తికి ఏదో రకమైన శిక్ష పడితే మనం కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం వాళ్ళకి సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యల కోసం ఈయన పూనుకున్నాడేమో అనిపిస్తుంది. అలాగే మూర్తి గారి మీద పర్సనల్ ఆరోపణలు కూడా చేశాడు కదా, నువ్వు 5 కోట్లు డిమాండ్ చేశాడు మూర్తి అని చెప్పేసి. సో ఆ ఆరోపణలకు కూడా ఒక కౌంటర్ కావాలి, తన మీద వచ్చిన మరకను కడిగేసుకోవాలంటే ఈ విధంగా రివర్స్లో వెళ్ళాలని చెప్పి మూర్తి గారు ఆలోచించుంటారు. కాబట్టి ఇప్పుడు వేణుస్వామి గారి మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేసు అయితే నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉంది, ఎలాగో కోర్టు ఆదేశించింది కాబట్టి. మరి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అరెస్ట్ అంటే అదుపులోకి తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే